హలో అందరికీ. ఈరోజు మా ఫ్రెండ్కి 2 స్టెప్ ప్రాసెస్ పెట్టి చూపిస్తా. చూడండి వైట్ హెయిర్ ఎంత ఉందో. ఇలా ప్యూర్ వైట్ హెయిర్ ఉంటే 2 స్టెప్ ప్రాసెస్ చేసుకోవాలి. బ్రౌన్ షేడ్లో ఉంటే సింగిల్ స్టెప్ అయినా సరిపోతుంది. ఇప్పుడైతే 2 స్టెప్ ప్రాసెస్ చేసి చూపిస్తాం మీకు. చూడండి, ఇది మన ప్రకృతి హెన్నా. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాము. దీన్ని మనం టీ డికాషన్ ఉంటుంది కదా, దాంతో సోక్ చేసుకోవాలండి. ఓవర్ నైట్ అట్లీస్ట్ 8 hours అన్నా సోక్ చేసుకోవాలి. అప్పుడు మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. చూడండి, హెన్నా అప్లై చేస్తున్నాను. ఇది మనం లేయర్ బై లేయర్ అప్లై చేసుకోవాలి, లేకపోతే అన్నిటికీ అంటదు. సో మనం హెయిర్ అంతా కవర్ అయ్యేలా పెట్టుకోవాలండి హెన్నా. చూడండి, మనం హెన్నా లేయర్ బై లేయర్ నీట్గా అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకొని 1 to 2 hours పెట్టుకోవాలండి. దీని తర్వాత మనం ఇండిగో అప్లై చేయాలి, సెకండ్ స్టెప్. చూడండి, ఇదంతా హెన్నా పెట్టిన తర్వాత వైట్ హెయిర్ అంతా ఆరెంజ్ షేడ్లో వచ్చేసింది. చూడండి, మొత్తం ఇట్లా నీట్గా లేయర్ బై లేయర్ పెట్టాలి. సో మన వైట్ హెయిర్ అంతా ఆరెంజ్ షేడ్లో, బ్రౌనిష్ షేడ్లో వస్తుంది. దీని తర్వాత మనం ఇండిగో అప్లై చేసినా మంచిగా ఈ హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది. చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇండిగో పెడతాము. చూడండి, ఇది ఇండిగో జస్ట్ హాట్ వాటర్తో కలుపుకోవాలి. హాట్ అంటే హాట్ కాదు, ల్యూక్ వామ్ వాటర్తో. మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇప్పుడు మనం ఇది డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి, వెయిట్ చేయొద్దు. చూడండి, ఇప్పుడు ఇండిగో అప్లై చేస్తున్నాం. ఇది కూడా లేయర్ బై లేయర్ అప్లై చేయాలి. కానీ ఇది వాష్ చేసినాక అంత సాఫ్ట్గా అనిపించదు, కొంచెం డ్రై అనిపిస్తుంది. సో అది నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేయాలి. ఇదంతా ఇండిగో అప్లై చేసిన తర్వాత ఇది కూడా మంచిగా అప్లై చేసుకోవాలి, లేకపోతే హెయిర్ బ్లాక్గా టర్న్ అవ్వదు. చూడండి, బయట మనం కెమికల్ డైస్ అలా యూస్ చేస్తే మనకి థిక్ బ్లాక్ వస్తుంది. మనకి న్యాచురల్ హెన్నా కాబట్టి, హెన్నా అండ్ ఇండిగో కాబట్టి మనకి న్యాచురల్ కలర్ వస్తుంది. చూడండి, ఇక్కడ వైట్ హెయిర్ ఉండే మొత్తం కవర్ అయిపోయింది.